ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని నిన్న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరణించడం జరిగింది. అయితే ఇప్పుడు అందరి మధ్యలోనే మిగులుతున్న ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు యుద్ధం తగ్గిపోయింది కనుక బంగారం, వెండి పడిపోతాయా? లేదు సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత ఇరాన్ ఇంకా యుద్ధం చేస్తుందా? యుద్ధం ఆపేస్తుందా? మరీ ముఖ్యంగా నెక్స్ట్ స్టాక్ మార్కెట్‌లో ఏమవుతుంది? గ్లోబల్‌గా ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? మార్కెట్‌లో కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరకట్లేదండి. వాటికి మనం కొంత అనాలిసిస్ అయితే చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు ఇజ్రాయెల్ నుంచి వచ్చే ముందు నెతన్యాహు గారిని చాలా గట్టిగా హగ్ చేసుకొని మాట్లాడడం కనిపించింది. ఇక్కడ మదిలో మెలుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే నెతన్యాహు గారు మోడీ గారికి చెప్పకుండా ఉంటారా? లేదు అంత గట్టిగా హగ్ చేసుకొని చెవిలో మాట్లాడిన విషయం ఏంటి? ఒకవేళ ఇరాన్ కనుక ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇండియాకొచ్చి తలదాచుకోవడానికి ఏమైనా మంత్రాలు జరిపారా? ఇక అందరూ మాట్లాడుతున్నది ఏంటి అంటే ఇరాన్ మీద అమెరికా ఎందుకు దాడి చేస్తుంది అంటే ఒక పక్క ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేస్తుందని, లేదు అంటే తర్వాత దాడి చేస్తుందని ఇలాగ మార్కెట్‌లో మనకు న్యూస్ వస్తున్నా అసలైన విషయం ఏంటంటే ఇరాన్ ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశం అండి. బంగారం వాళ్ళ దగ్గర ఉందండి 300 మెట్రిక్ టన్స్. ఇక అమెరికా గురించి చెప్పక్కర్లేదు అనుకుంటాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అమెరికా ఒకేసారి అటు చైనాని, ప్రపంచంలో అమెరికా తాలూకా ఆధిపత్యాన్ని రెండిటిని నియంత్రిస్తుంది. ఇక్కడ ఈ వీడియో చూస్తున్న అందరికీ 2 విషయాలు క్లారిటీ కావాలండి. నెక్స్ట్ మార్కెట్లు ఏమవబోతున్నాయి? బంగారం, వెండి ఏమవబోతున్నాయి? పెరుగుతాయా? తగ్గుతాయా? యుద్ధం జరిగితే పడిపోవాలి స్టాక్ మార్కెట్లు. కానీ ఇప్పుడు యుద్ధం ఆగిపోతుందా? యుద్ధం జరిగితే బంగారం, వెండి పెరగాలి. మరి యుద్ధం ఆగిందా? యుద్ధం ఆగితే బంగారం, వెండి పడిపోతాయా? ఈ విషయాలు మనం చాలా క్లారిటీగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ యుద్ధం ఆపాలి అంటే ఇప్పుడు ఆపాల్సింది ఎవరండి? అమెరికా, ఇజ్రాయెల్ కాదండి. ఇరాన్ ఇప్పుడు యుద్ధం ఆపాలి. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు చేస్తున్న కొన్ని కామెంట్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి. అత్యంత కర్కోటకమైన వ్యక్తిని చంపేసాము. లేదు అంటే ఇకనైనా ఇరాన్ వాళ్ళ స్వాతంత్రాన్ని తెచ్చుకోవాలని చెప్పి ఇలాగ మాటలు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు ట్రంప్ గారు. ఈ యుద్ధాన్ని మేము మొదలట్లేదు కానీ మేమే ఎండ్ చేశాము అని. అలాగే దాడిలో పాల్గొన్న ఇజ్రాయెల్ కూడా ఏం చెప్పిందండి? ప్రేమ్ టు స్ట్రైక్స్ చేశాము. అంటే మాకు శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉండడం వలన ఆ శత్రువుల్ని క్లియర్‌గా ఏరిపారేయడానికైతే దాడి చేశామని చెప్పారు గానీ, యుద్ధం చేస్తామని చెప్పలేదు. కానీ ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ గమనించండి. మా సుప్రీం లీడర్‌ని చంపినందుకు ఖచ్చితంగా పగ తీర్చుకుంటామంటూ, రివెంజ్ అనేది దాడుల కింద మేము చేస్తామంటూ, ఆశ్చర్యకరంగా సాటి అరబ్ దేశాల మీద, దుబాయ్ మీద, లేదు అంటే బహ్రెయిన్ మీద దాడులు జరుపుతోందండి అప్పుడే. ఇక్కడ ఇరాన్ ఏం చెప్తోంది? ఆ దేశాల్లో ఉండే అమెరికా స్థావరాల మీద ఎక్కడి నుంచైతే మా మీద యుద్ధ ప్రయోగాలు జరుగుతాయని అనుమానాలున్నాయో అలాంటి వాటి మీద యుద్ధం చేస్తున్నామని చెప్తున్నారు గానీ, ఇరాన్ ఎక్కడ ఒక్క అమెరికా స్థావరం మీద కూడా దాడి చేసినట్టయితే న్యూస్ రాలేదు. మీరు చూడండి యుద్ధం ఎందుకొచ్చింది అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుందండి. అమెరికాకి ఏదో ఒకటుంది. లేదు అంటే ఇజ్రాయెల్ వాళ్ళని కాపాడుకోవడానికి, లేదు అంటే ఇంకా డీప్‌గా మాట్లాడితే రూమర్స్ మాట్లాడుకుంటే ఎప్‌స్టీన్ ఫైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయనో, లేదు అంటే ఇజ్రాయెల్ దగ్గరుండి ఇరాన్ మీద దాడి చేయండి అని చెప్పి నెతన్యాహు అమెరికాని ప్రలోభ పెడుతున్నాడనో ఏవో రకరకాల మాటలైతే వినిపిస్తున్నాయి. యుద్ధం అయితే సడెన్‌గా ఒక్కసారిగా రాత్రికి రాత్రి వచ్చిందా అంటే మనకు తెలిసిందండి రాత్రికి రాత్రి జరుగుతుందని. కానీ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రీ ప్లాన్డ్ అని మనకు అర్థమవుతుంది. అండ్ ఈ ప్లాన్‌లో మన ఇండియాను కూడా పావుగా వాడుకున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మోడీ గారు ఇండియాకి రిటర్న్ వచ్చే వరకు వెయిట్ చేసి రిటర్న్ రాగానే అటాక్ అయితే స్టార్ట్ చేశారండి. ఎవ్వరికి కూడా అనుమానం రాకుండా మన ఇండియాను పొగుడుతూ, మోడీ గారిని పొగుడుతూ చాలా టాపిక్ అయితే డైవర్ట్ చేసింది ఇజ్రాయెల్ కూడా. మరి ఇంత ప్లాన్ చేసిన వీళ్ళు ఇప్పుడు ఇరాన్‌లో ఒక్క వ్యక్తి చనిపోతే వదిలేస్తారా అండి? లేదు గవర్నమెంట్ కూలిపోతే చాలనుకుంటారా? కాదు కదా! అలాగే ఇరాన్ వాళ్ళు కూడా నెక్స్ట్ ఏం చేస్తారనేది మనం ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి. సో ఇక ఫైనల్‌గా రేపు స్టాక్ మార్కెట్ ఏమవుతుంది? యుద్ధం జరిగిన కారణంగా గ్యాప్ డౌన్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉందండి. కానీ ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది కదా! అమెరికా గాని, ఇజ్రాయెల్ గాని వాళ్ళ లక్ష్యాన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసామని చెప్పారు కదా! ఇప్పుడు మళ్ళీ పైకి పెరుగుతాయా అంటే ఫస్ట్ గమనించండి. మార్కెట్‌లో రేపు నీ జర్క్ రియాక్షన్ అయితే గ్యారంటీ‌గా చూస్తాం. ఖచ్చితంగా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరుగుతుందండి. జరిగి మళ్ళీ అది రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉండొచ్చు. అండ్ రికవరీ కూడా 100% జరుగుతుంది అనడానికి లేదు. అండ్ చాలా మంది ఇప్పుడు బంగారం పెరుగుతుందా? లేదు వెండి పెరుగుతుందా? మార్కెట్‌లో ఏమవుతున్నాయి అని అడుగుతున్నారు కానీ, మనందరం కాన్సంట్రేట్ చేయాల్సింది బంగారం, వెండి కాదండి. మార్కెట్ కాదు. క్రూడ్ ఆయిల్. ఇజ్రాయెల్‌లో ప్రధాన వ్యక్తి చనిపోయినా, గవర్నమెంట్ కూలిపోతుందని తెలిసినా, ఇంకా దాడులు మొదలవుతున్నాయండి. ఇంకా అవుతాయని కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పటికే హోర్ముజ్‌ని కంప్లీట్‌గా టేక్ ఓవర్ చేశారు. అక్కడ కంప్లీట్‌గా రూట్స్ అన్ని క్లోజ్ చేశారు. సో దీనివల్ల క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. ఈ ఎఫెక్ట్ వల్ల మార్కెట్ నెగెటివ్‌గా ఉంటుంది. మార్కెట్ సంగతి పక్కన పెడితే మన ఇండియా ఎకానమీకి ఇది చాలా చాలా నెగెటివ్ విషయం అండి. ఖచ్చితంగా క్రూడ్ విషయంలో నెగెటివ్సే మనం చూస్తాం. దీనివల్ల మన మార్కెట్‌కి కొంత ఇబ్బంది. ఈ టైంలో రూపాయి వీక్‌నెస్ అయినా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూ చేసినా ఇంకా ఇబ్బంది పడతాం. సో ఇక్కడ ఇరాన్ ఏం చెప్తోంది? 40 రోజులు సంతాప దినాలను ప్రకటించిందండి. 7 రోజులు కంప్లీట్‌గా గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చింది అందరికి. కానీ రివెంజ్ తీర్చుకుంటాము అని న్యూస్ యాంకర్స్ చెప్తున్నారు. వాళ్ళ తాలూకా హైర్ అఫీషియల్స్ నుంచి స్టిల్ ఇంకా వస్తున్నాయి. అండ్ అప్పుడే వాళ్ళ తాలూకా మరొక సుప్రీం లీడర్‌ని ఎంచుకున్నట్టు ఇప్పటికే న్యూస్ అయితే వస్తున్నాయండి.
అండ్ వాళ్ళు కంటిన్యూస్ గా అటు దుబాయ్ మీద కానీ లేదు అంటే మిగిలిన దేశాల మీద ఖచ్చితంగా అటాక్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఎంత కాలం కంటిన్యూ అవుతుంది అనేది ఎవ్వరం చెప్పలేమండి. అండ్ ఈ వార్ స్టార్ట్ అవ్వక ముందు ఈవెన్ అమెరికా కూడా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఇది ఒక లాంగ్ లాస్టింగ్ వార్ కింద కూడా కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి. సో ఈ పరిణామాల వల్ల మనకి అనిశ్చితి అయితే కంపల్సరిగా ఉంటుందండి. బంగారం వెండి గురించి చెప్పాలి అనే వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నానండి. బంగారం వెండి పాజిటివ్ గా ఓపెన్ అవ్వచ్చు, ప్రాఫిట్ బుకింగ్స్ జరగచ్చు, లేదు ఆ ప్రాఫిట్స్ సస్టైన్ అవ్వచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బంగారం పెరిగేది టెన్షన్స్ వల్ల పెరుగుతోంది. ఈ టెన్షన్ అనేది ఎక్కువ రోజులు ఉండదండి. ఆ తర్వాత కంపల్సరీగా మళ్ళీ ఇబ్బంది పడితే. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, చేద్దాం అనుకుంటున్నారో, మీ తాలూకా రిస్క్ ని కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ అసెస్మెంట్ లేకుండా అడ్డగోలుగా మాత్రం మార్కెట్ లో దయచేసి ఇన్వెస్ట్ చేయొద్దు ఇప్పుడు. సో ఈ యుద్ధంలో మనకి 2 విషయాలు అయితే క్లియర్ గా ఉన్నాయండి. ఒకటి, చైనా ఇరాన్ కి సాయం చేస్తానని చెప్పింది. వాళ్ళ మిసైల్స్ అటు పాకిస్తాన్ లోనే ఫెయిల్ అయ్యాయి, ఇప్పుడు ఇరాన్ లో కూడా ఫెయిల్ అయ్యాయండి. వాళ్ళు ఎక్కడా ప్రభావం చూపించలేకపోయారు. 2, ఇప్పుడు ఇరాన్ కనుక దెబ్బతింటే మెయిన్ గా చైనా దెబ్బతింటుందండి. ఎందుకంటే చైనాకి ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఇరాన్ క్రూడ్ అయితే వెళ్తుంది. ఇది కంప్లీట్ గా ఆగిపోబోతోంది. ఇరాన్ లో అనిశ్చితులు ఉంటే చైనాకి ఇబ్బందే. సో ఇప్పుడు అమెరికా వాళ్ళ తలక ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి సోలార్ విషయంలో ట్యాక్సులు వేస్తుందండి, ఇంపోర్ట్స్ తగ్గించేస్తుంది, ప్రపంచ దేశాల మీద ఇబ్బంది పెడుతుంది. మరో పక్క చైనాకి క్రూడ్ వెళ్లకుండా ఆపుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మిడిల్ ఈస్ట్ లో ఇంతవరకు ఏదైతే ఆధిపత్యం చలాయించిందో ఇరాన్, దాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టడానికి ట్రై చేస్తుంది. సో వాళ్ళలో వాళ్లే ఇప్పుడు కొట్టుకునేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అమెరికా 2 కోతుల మధ్యలో వచ్చిన పిల్లి రొట్టు ముక్కను పట్టుకెళ్ళిపోయినట్టు వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేలా చేసి పక్కకి వెళ్ళిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇరాన్ లో ఈ రెజ్యూమే అనేది చేంజ్ అవ్వాలని, ఇది ఇబ్బందికరంగా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఈ రెజ్యూమే చేంజ్ ఎప్పుడు అవుతుంది అంటే, ఇప్పుడు వీళ్ళు దాడి చేసినట్టు ఎయిర్ నుంచి వచ్చి లేదు అంటే మిసైల్స్ దాడి చేస్తే రెజ్యూమ్ చేంజ్ అవ్వదు. ఆన్ గ్రౌండ్ మనకి అసాసినేషన్ స్టార్ట్ అవ్వాలి. మనకి ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీన్ లో ఎలాగైతే చేశారో అలాగ జరిగితే గానీ అంత ఈజీగా రెజ్యూమ్ అనేది చేంజ్ అవ్వదండి. ప్రజలు తిరుగుబాటు చేయాలి, దానికి సపోర్ట్ కావాలి. ప్రజలు తిరుగుబాటు చేస్తారు, కానీ ఇరాన్ గవర్నమెంట్ వాళ్ళని అంటుకోవడానికి ఈజీగా ఛాన్స్ ఉంది. సో అమెరికా వాళ్ళు అలాగే ఇజ్రాయెల్ వాళ్ళు కంపల్సరీగా ఈ ఆపరేషన్స్ ని కంటిన్యూ చేస్తారు. సో ఒక్క విషయం మనకు అర్థమవుతుందండి, అనిశ్చితి అయితే గ్యారంటీ ఉంటుంది, క్లారిటీ ఇంకా రాలేదు. ఈ క్లారిటీ వచ్చిన అనిశ్చితులు తగ్గే వరకు మార్కెట్ లో ఇబ్బందులు అయితే ఉంటాయండి. ఇప్పుడు చెప్పండి, రేపు మీకు గ్యాప్ అప్ అవ్వాలా, గ్యాప్ డౌన్ అవ్వాలా? ఒకసారి ఆలోచించండి. యుద్ధం జరిగి సైరన్లు మోగుతుంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పరిగెడుతున్నారండి. మనకి గ్యాప్ అప్ అవుతుందా, బంగారం పెరుగుతుందా అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు. సో ఇక మీదట ఇరాన్ లో ఎలాంటి గవర్నమెంట్ ఫామ్ అవబోతుంది? వచ్చే గవర్నమెంట్ ఇప్పుడున్న పరిస్థితుల కన్నా ఇంకా దారుణంగా ఉంటుందా, లేదు అమెరికాకు సపోర్ట్ చేసే విధంగా ఉంటుందా? దీని మీదే నెక్స్ట్ మనకి కంప్లీట్ గా మార్కెట్స్ డిపెండ్ అవుతాయండి. ఆయిల్ విషయంలో చాలా మంది అశ్రద్ధ చూపిస్తున్నారండి. ఆయిల్ ఏముంది మనం కొనుక్కుంటాం వస్తుంది అనుకుంటున్నారు. బంగారం వెండి కాదండి, స్టాక్ మార్కెట్ కాదు, ఆయిల్ మన ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. మన ఆయువు పట్టండి. ఇది కనుక దెబ్బతిందంటే ఆటోమేటిక్ గా మన ఎకానమీ, మన మార్కెట్లు ఇండైరెక్ట్ గా దెబ్బతినేస్తాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఈ వీడియోని ఎంతవరకు చూసుంటే ఇప్పుడు చెప్పే పాయింట్స్ ఇంకా ఇంపార్టెంట్ అండి, వినండి. మనందరం కూడా యుద్ధం గురించి, అమెరికా గురించి, ఇరాన్ గురించి మాట్లాడుకుంటాం, కానీ అమెరికా ఎకానమీలో ప్రైవేట్ క్రెడిట్ చాలా చాలా డిఫాల్ట్స్ కి రెడీ అవుతుందండి. ఇది యుద్ధం కన్నా ఎక్కువ ప్రమాదం అండి. యుద్ధం కొంతవరకు మనకి చూపిస్తుంది, కానీ డైరెక్ట్ గా మనం ఎఫెక్ట్ అయిపోతాం ఒకవేళ లిక్విడిటీ తగ్గిపోతే ప్రైవేట్ క్రెడిట్ లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. జనాలు యుద్ధం విషయంలో పడి దీంట్లో పడి మర్చిపోతున్నారు. అమెరికా అప్పులు, అమెరికా వేయబోతున్న టారిఫ్లు, ఇవేవి కూడా ఇంకా పోలేదండి. అనిశ్చితి కొనసాగుతుంది. సో మార్కెట్ లో ఇవాళ యుద్ధం ఆగిపోయింది కనుక, లేదు ఇరాన్ ఫర్దర్ గా దాడి చెయ్యదు అనే న్యూస్ వస్తే మార్కెట్లు పాజిటివ్ గా మారచ్చు, కానీ ఓవరాల్ ట్రెండ్ ఇప్పటికీ మనకి నెగిటివ్ గానే ఉంది. సో యుద్ధం వచ్చింది, మార్కెట్లు పడిపోతాయి, మరొక 5% పడిపోతుందా, 10% పడిపోతుందా అనే భయాలు అయితే తగ్గాయి, కానీ మార్కెట్లు ఇక్కడి నుంచి పెరిగిపోతాయి అనడానికి నాకైతే కారణాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కనిపించట్లేదు. మనం చాలా క్లియర్ గా మాట్లాడుకుంటున్నామండి. అనిశ్చితి ఉంటే మార్కెట్‌కి అస్సలు నచ్చదు. క్లారిటీ రావాలి. మంచో చెడో ఒక క్లారిటీ వస్తే మార్కెట్‌లు క్లియర్‌గా ఉంటాయండి. సో, ఇప్పుడు మీరు చెప్పండి. మీ ఒపీనియన్ ప్రకారం రేపు మార్కెట్‌లు ఏమవుతాయనుకుంటున్నారు? నేను చెప్పాను కదా! నా ఒపీనియన్ ప్రకారం మార్కెట్‌లు గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయినా కాస్త రికవరీ అవ్వచ్చు. బంగారం గ్యాప్ అప్‌లో ఓపెన్ అయ్యి కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరగొచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.